సునాద స్వరము ఏప్రిల్ 1. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేస్తును. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనం. మరి మన దేవుడు ఈ రోజున మనకు వాగ్దానం చేస్తున్నాడు. మునుపటి కంటే అధికమైన మేలును మీకు కలగజేస్తానని బయలుపరుస్తున్నాడు. మరి దేవుడు ఎప్పుడు కూడా మనల్ని సమకూర్చినప్పుడు మునుపటి స్థితి కంటే అధికమైన మేలుతో మనల్ని తృప్తిపరుస్తాడు. అప్పుడు మనము దేవుని గురించి తెలుసుకుంటాం. ఆయన చేసే కార్యాలను బట్టి ఇంకా దేవుని సన్నిధికి చేరి ఆయనను మహిమపరచులాగున ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు. అందుకే ఈ అధ్యాయంలో అంతా వాగ్దానం చేస్తున్నాడు. మరి మనకున్న అపహాస్యము, అవమానం మనం ఇంకా భరించకుండా, అవి ఏది కూడా మనం వినకుండా అన్నీ తొలగించే దేవుడు. మరి మనం చేసిన పొరపాట్లను బట్టి కొన్నిసార్లు నిందలు, అవమాన స్థితి రావచ్చు. కానీ దేవుడు సమకూర్చినప్పుడు అవేవి మనం భరించకుండా అటువంటి నిందలన్నీ కూడా తొలగిస్తాడు. అందుకే చెప్తున్నాడు, అపవిత్రత అంతా కూడా శుద్ధ జలమును చల్లి అవన్నీ కూడా నేను తీసివేస్తాను. నూతన స్వభావాన్ని, నూతన హృదయాన్ని మీకు కలగజేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఇంతకు ముందున్న స్వభావం మనకు ఉండదు, కానీ దేవుడు నూతనమైన స్వభావం ఇచ్చి ఆ రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెనిస్తాడు. మనము ఆయన మాటలకు లోబడి, ఆయన కట్టడలకు, ఆయన విధులకు మనము లోబడులాగున మనకు నూతనమైన మనస్సును మనకు అనుగ్రహించే దేవుడు. మరి కరువు రాకుండా అన్నీ తొలగిస్తాడు. మరి పాడైన మన స్థితిని, మన జీవితాన్ని, మన కుటుంబాన్ని, మన పరిచర్యకు, మనకు చెందిన ప్రతి పాడైన దాన్ని ఆయన సమకూర్చి ఏదేను వనముగా మార్చే దేవుడు. అందుకే చెప్తున్నాడు, ముందున్న స్థితి కంటే గొప్పగా నేను దీవిస్తానని. ఎందుకంటే యేసుక్రీస్తులో ఉన్నవారు నూతన సృష్టి, పాతవి గతించిన రాయబడి ఉంది. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, మనల్ని దేవుడు సమకూర్చినప్పుడు, మనం ఆయన బిడ్డలుగా ఆయనలో ఉన్నప్పుడు ప్రతి పాతది, ప్రతి కన్నీరు, దుఃఖం అంతా తీసివేసి మునుపటి కంటే అధికమైన మేలును కలగచేస్తాడు. కాబట్టి విశ్వాసంతో ఆయనను ఆశ్రయించి దేవుడిచ్చే నూతన స్వభావాన్ని, నూతనత్వాన్ని పొందుకుంటూ ఆయన కొరకు సాక్షిగా, ఆయనకు మహిమకరంగా జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు తండ్రి. మునుపటి కంటే అధికమైన మేలును మాకు కలగజేస్తున్నందుకు వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి దేవా. నూతన స్వభావాన్ని, నూతన మనసిచ్చి ప్రతి ఒక్కరిని మహిమ నుండి అధిక మహిమలోకి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.